హలో అండి, వెల్కమ్ టు నిహి వ్లాగ్స్. ఈరోజు మనం గోల్డ్ గురించి తెలుసుకుందాం. గోల్డ్లో తెలుసుకునేందుకు ఏముంది అనే కదా మీరు అనేది. చాలా ఉందండి. ఇవి తెలుసుకోకుండా గోల్డ్ కొనడానికి మీరు అస్సలు వెళ్ళొద్దు. మనకి గోల్డ్లో ఏం తెలుసు, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, అదే 916 హాల్ మార్క్ ఆర్నమెంట్ బంగారం అంటాం కదా, అవే మనకు తెలుసు. ఇంతే మనకు తెలిసింది. ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. గోల్డ్లో ఎన్ని క్యారెట్స్ ఉన్నాయో తెలుసా? అసలు ఇవి అంతా దేనికి యూజ్ అవుతాయో తెలుసా? అసలు ఒక్కొక్క క్యారెట్ వాల్యూ ఎంతో మీకు తెలుసా? నేను చెప్తాను. గోల్డ్లో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 21 క్యారెట్స్, 18 క్యారెట్స్, 14 క్యారెట్స్, 10 క్యారెట్స్, ఇలా ఇన్ని క్యారెట్స్ అయితే ఉన్నాయి. 24 క్యారెట్స్ అంటే మనకు తెలుసు 99.9% ప్యూరిటీ ఉంటుంది అన్నమాట. ఇది స్వచ్ఛమైన బంగారం అన్నమాట. దీన్ని మనం కాయిన్స్ రూపంలో కానీ బిస్కెట్స్ రూపంలో కానీ కొంటూ ఉంటాము. కానీ ఇదేంటనంటే చాలా పెలుసుగా ఉంటుంది. ఎందుకనంటే దీంట్లో ఎటువంటి అదర్ మెటల్స్ అనేవి కలపము. మామూలుగా అయితే మనము బంగారంలో రాగి కలుపుతూ ఉంటాం. కానీ 24 క్యారెట్స్ గోల్డ్లో ఏందనంటే మనమైతే రాగి అయితే కలపం ఇందులో. వీటితోటి మనం ఈ 24 క్యారెట్స్ తోటి మనం ఒకవేళ ఏదన్నా బంగారపు ఆభరణాలు చేపించినా సరే అవి కొన్ని రోజులకి తునిగిపోతూ ఉంటాయి. ఎందుకనంటే అది గట్టిగా లేదు కదా. ఎందుకనంటే దాంట్లో వేరేవి ఇంకేం కలపం కాబట్టి అది కొన్ని రోజుల్లో అది తునిగిపోద్దన్నమాట. కానీ ఇదే అన్నిటికంటే ఎక్కువ రేటు. ఎందుకంటే ఇందులో ఏమి మెటల్ కలపం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం 22 క్యారెట్స్ గురించి తెలుసుకుందాం. 22 క్యారెట్స్ అని అంటే మనం ఆర్నమెంట్స్ చేపించుకుంటాం కదా, అదే అన్నమాట. 916 హాల్ మార్క్ అనేది ఉంటుంది. వీటి వెనకాల జ్యువెలరీ వెనకాల ఏమని రాసి ఉంటుంది, 916 అని అయితే రాసి ఉంటుంది. దీన్ని బట్టి మనం అది 22 క్యారెట్స్ అని తెలుసుకోవచ్చు. ఈ గోల్డ్లో ఏందనంటే 8.33% వచ్చేసి రాగి కలుపుతారనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంతో రకరకాల డిజైన్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట మనము. ఈ రెండు తెలుసు. మరి 21 క్యారెట్స్ అంటే ఏంటో తెలుసా మీకు? నేను చెప్తాను. 21 క్యారెట్స్ అంటే 87.5% అనేది గోల్డ్ ఉంటుంది. దీనికి హాల్ మార్క్ కూడా వెనకాల ఏమని రాసి ఉంటుంది అంటే 875 అని రాసి ఉంటుంది. 875 అని రాసి ఉంటుంది. మిగతా ఇందులో 12.5% అంటే 12.5% వచ్చేసి మనం ఇక్కడ కాపర్, సిల్వర్, రాగి అలా రకరకాలు కలుపుతుండొచ్చు. మన దగ్గర అయితే రాగి అయితే కలుపుతాము. సిల్వర్ అయితే రేట్ ఎక్కువ కాబట్టి మనం కలపము. రాగి అయితే కలుపుతాము, గట్టిగా ఉంటుంది. అయితే ఈ 21 క్యారెట్స్ అయితే ఎంత ఉంటుందంటే పర్ గ్రామ్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 7,900 అలా ఉంటుంది. మనకి గోల్డ్ షాప్లో నాన్ కేడియం, హాల్ మార్క్ లేని బంగారం అని చెప్తా ఉంటారు కదా, అదేందనంటే మనకి ఎక్కువగా వాళ్ళు 21 క్యారెట్సే అన్నమాట అమ్మేది. 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ కాకుండా దాని వెనకాల ఎటువంటి హాల్ మార్క్ లేకుండా ఉంటుంది చూడండి, అది వచ్చేసి 21 క్యారెట్స్. దానికి ఒకవేళ హాల్ మార్క్ వేసినా సరే అది 875 అని వేయాలన్నమాట. పోతే 18 క్యారెట్స్ అంటే ఏంటి? 18 క్యారెట్స్ గురించి దాదాపు ఎవ్వరికి తెలియదు అనమాట. నేను ఇక్కడ వీడియోలో చూపించాను చూసారా చైన్స్, అవన్నీ 18 క్యారెట్సే అనమాట. 4 గ్రామ్స్, ఒక్కొక్కటి 4 గ్రాములు ఉంటుంది. ఇక్కడ నేను అన్ని డిస్ప్లేలో చూపించాను చూడండి, ఆ చైన్స్ అన్నీ వచ్చేసి 18 క్యారెట్ అనమాట. అందులో 75% గోల్డ్ ఉంటుంది. మిగతా పర్సెంట్ వచ్చేసి అందులో కాపర్ అవి కలుపుతూ ఉంటారు. దీనికి హాల్ మార్క్ వచ్చేసి వెనకాల ఒకవేళ 18 క్యారెట్స్ అయితే 750 అని రాసి ఉంటుంది, 750 అని రాసి ఉంటుంది. దీంతో ఏంటంటే చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ చేస్తారు. ఎలా అంటే సన్న చైన్స్, ఇప్పుడు ఫ్యాన్సీ మోడల్స్ డిజైన్స్ ఉంటాయి చూసారా, అవి ఎక్కువ దీంతోటే చేస్తుంటారనమాట. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా చాలా వెబ్సైట్స్లో బ్లాక్ బీడ్స్, మంగళసూత్రాస్ అవన్నీ చూపిస్తున్నారు కదా, అవన్నీ ఎక్కువ 18 క్యారెట్సే ఉంటాయి అన్నమాట. సన్నని డిజైన్స్ చేస్తారు. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి పర్ గ్రామ్ వచ్చేసి 7,256 రూపాయలు అలా ఉంటుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న రేట్ ప్రకారం. ఇంకా 14 క్యారెట్ అంటే అది హాల్ మార్క్ వచ్చేసి 583 అలా రాసి ఉంటుంది దాని హాల్ మార్కు. ఇది అసలు ఎవరు ఎక్కువ చేపించుకోరు. కానీ ఇయర్ రింగ్స్ అంటే రోజు మ్యాచింగ్ డ్రెస్సెస్ అవి ఇవి వేసుకునేటోళ్ళు, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవాలన్న వాళ్ళు అయితే ఈ 14 క్యారెట్స్లో అయితే కమ్మలు, చిన్న చిన్న చైన్స్, డాలర్స్ అలాంటివి చేపించుకుంటూ ఉంటారు. ఎక్కువ సిటీస్లో అయితే దీని గురించి బాగా తెలుస్తుంది. దీనికి హాల్ మార్క్ వచ్చేసి 583 అని రాసి ఉంటుంది అన్నమాట.
వచ్చేసి గ్రాము 5,000 ఉంటది. ఇంకా 10 క్యారెట్స్ అని అంటే గ్రామ్ వచ్చేసి 2200 అలా ఉంటది. 2200 అలా ఉంటదనమాట. దీనికి హాల్ మార్క్ వచ్చేసి 416 అని రాసుంటది. సో, ఇదనమాట క్యారెట్స్ గురించి. అయితే ఇప్పుడు మనము ఈ క్యారెట్స్ ఇవి గోల్డ్ కాదా అని అనొచ్చు. ఇవన్నీ గోల్డే. కాకపోతే వాటిల్లో ప్యూరిటీ అన్నది డిఫరెంట్. అండ్ మనపురంలో వచ్చేసి ఇప్పుడు 18 క్యారెట్స్, 21 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అలాగా తీసుకుంటారనమాట మనపురం ముతూట్‌లో. నేను ఒకసారి ఇలానే షాప్‌కెళ్ళి 24 క్యారెట్స్ అని ఒక గోల్డ్ చైన్ తీసుకున్నాను. కానీ దానికి హాల్ మార్క్ ఉందో లేదో చూసుకోలేదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే షాప్‌కి వెళ్ళి వేరే దానికి కలిసి వేరే వస్తువు తీసుకుందామని అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, దీని మీద హాల్ మార్క్ లేదు. హాల్ మార్క్ లేకుండా మీరు ఏది కొనొద్దు. ఇదొచ్చేసి 22 క్యారెట్స్ కాదమ్మా, ఇదొచ్చేసి 21 క్యారెట్స్ అని అప్పుడు మాకు చెప్పారనమాట. సో, మీరు నాలాగా క్యారెట్స్ చూడకుండా అయితే మీరు తీసుకోవద్దు. భూతద్దంలో పెట్టన్నా సరే ఆ క్యారెట్ ఉందా లేదా అని అన్నదైతే మీరు చూసి వెరిఫై చేసి అప్పుడు తీసుకోండి. లేకపోతే నాలాగే లాస్ అవుతారనమాట మీరు. మీకు ఈ వీడియో కొంచెమన్నా యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.